సాంబమూర్తి, లింగమూర్తి, ఏకలవ్యుడికి బొటనవేలు నరుక్కున్నప్పుడు ఎంత నొప్పి పుట్టిందో నాకు తెలియదు గాని ఈ ఇన్స్పెక్టర్ నా కుడి భుజాన్నే నరికేశాడు కదయ్యా. డీజే జైల్లో ఉంటే మన పనులన్నీ ఏం కావాలి? మాజీ ముఖ్యమైన మంత్రి గారు కదా తమరు, మీ పలుకుబడిని ఉపయోగించి ఆ డీజేని విడిపించుకోవచ్చు కదా. లాభం లేదు. ఇప్పుడున్న ముఖ్యమైన మంత్రికి నేనంటే పడదు. ఓసారి అతన్ని దింపేశాను కదా. ఆ నెల తిరగకుండానే తమరు కూడా దిగిపోయారు కదా. అదే నేను చేసిన పొరపాటు. దిగనంటే దిగనని బేసం పెట్టి కూర్చోవలసింది. ఈ తిప్పలు ఉండేవి కావు. అట్టాగే కొన్నాళ్ళు అడ్డు పెట్టి కూకున్నారు కదా తమరు. అవును, నాకు తెలియగలుగుతాను నరసింహత్తి బాబు. ఏమిటి లింగా? అబ్బా, నన్ను లింగా అనకండి బాబు, లింగమూర్తి అనండి. సర్లే. అవును, ముఖ్యమైన మంత్రి అంటున్నారు. అసలు మీరు ఏ రకమైన మంత్రి అండి? రకమేమిటయ్యా? మంత్రి అంటే మంత్రే. ఆ, మా ఊళ్ళో మంత్రి అంటే జుట్టు కొరిగేవాడు అని. లింగా, తిక్కగా మాట్లాడినా కిర్రెక్కించకు. ఆ బోసుగాడికి కుర్ర ఇన్స్పెక్టర్ తోడయ్యాడు. మనం తక్షణం ఒక పంచవారాల పథకం వేసి వాడిని అదుపులో తీసుకోపోతే మన భారీ ప్రణాళికలన్నీ ఆగిపోతాయి. అప్పుడు నువ్వు చెప్పిన జుట్టు కొరిగే మంత్రుల అవసరం మన త్రిమూర్తుల ముగ్గురికి పడుతుంది. కాబట్టి వాడిని జాగ్రత్తగా ఓ కంట కనిపెట్టుండాలి. ఏం చేతనంటే, ఎందు వలనంటే, ఎందు నిమిత్తం అంటే అది మన తక్షణ కర్తవ్యం కాబట్టి. అది వెళ్ళండి. మన ముగ్గురం త్రిమూర్తులం. మన తిత్తులే తీసేసింది కదయ్యా ఒక తెలుగుదేశం ఆడబడుచు. అక్కడికి నేను మాజీ ముఖ్యమైన మంత్రిని కాబట్టి నా వాగ్దాటితో, నా తెలివితేటలతో తప్పించుకున్నాను. ఏం తెలివితేటలో లేండి. ఏ ముహూర్తాన మిమ్మల్ని ఇప్పటి ముఖ్యమైన మంత్రి గారు ఓ మొట్టికాయ ముట్టారో గాని అప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కి లోకు అయిపోయారు, ఆర్ట్ ఇన్స్పెక్టర్ కి లోకు అయిపోయారు, చివరికి బోస్ గారికి కూడా లోకు అయిపోతారే. అవునండి, నిజమే. ఇంకెందుకండి మాజీ ముఖ్యమైన మంత్రి అనే బిరుదు తీసే అవతల భారేయండి, సుఖంగా బతకొచ్చు. లింగా, నువ్వు నా పార్టీ మనిషివి అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఎలా మర్చిపోతాను బాబు, ఇది ఈనాటి పదవా? నంగారావు గారు ముఖ్యమైన మంత్రిగా ఉండగా యశ్వాసన్ తన్నులు తినే పదవే. నాగభూషణ్ గారు ఉండగా ఇంతే, గోపాలరావు గారు ఉండగా ఇదే. ఇప్పుడు మీ హయాంలో కూడా నా బ్రతికింతేనా? అంటే ఈ జన్మకు నేను ముఖ్యమైన మంత్రిని కాలేదా? ఆవేశపడకు లింగా, ఆవేశపడకు. డీజే జైలు నుంచి విడుదల కాగానే మళ్ళీ మనం విజృంభిద్దాం. ఏమైనా మనకి శత్రువర్గం పెరిగిపోతుంది. బోసుగాడు, ఇన్స్పెక్టర్ ప్రసన్న, వీళ్ళిద్దరికీ తోడు ఇప్పుడు ఈ ఆడ పోలీసు విద్య. మనం ఇలా శిఖరాగ్ర చర్చలు చేస్తూ కూర్చుంటే లాభం లేదు. వెంటనే యాక్షన్ కమిటీ వేయాలి. సాంబమూర్తి, ఆ బోసుగాడి వెంట నీడలా ఉంటాడే పుల్లారావు, వెంటనే వాడిని పిలిపించు. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు. ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్ని కాను, ఓన్లీ ప్రసన్న. అవును, దేనికి నాకు థ్యాంక్స్? సమయానికి మీరు వచ్చి నన్ను కాపాడకపోతే ఆ త్రిమూర్తుల మనుషులు నన్ను చంపినా చంపేవారు. అమ్మో, నిన్ను వాళ్ళు చంపితే నేను బ్రతకగలనా? మీరా? ఏం లేదు, నువ్వు నాకు, నేను నీకు తోడుగా ఉండటం అలవాటైపోయిందిగా.